ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రాధాన్యత ఏంటి అని చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారండి. ఇంకేదంటే కూటమిలో మరి ఇతను కూటమిని కలపటంలో కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఒప్పుకోకపోతే ఇతనే వెళ్ళి పురంధేశ్వరిని వెంట పెట్టుకుని వెళ్ళి అమిత్ షా లాంటి ఒప్పించి చంద్రబాబు నాయుడు గారిని ఈ ఒక్కసారికైనా నమ్మండి అని చెప్పేసి మొత్తం మీద 3 పార్టీలు కూటమిగా ఏర్పాటు చేసి జగన్ని చిత్తుగా ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అతనికి ఎటువంటి ప్రాధాన్యత ఉంది అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే నేను నా అభిప్రాయం చెప్పే ముందు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ముందు మీ అభిప్రాయం చెప్పండి. కామెంట్ రూపంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మీరు దయచేసి మీరు కామెంట్ చేయండి. అయితే నాకు తెలిసినటువంటి నేను చెప్పేది ఏంటి అంటే, నా పర్సనల్ ఒపీనియన్ సుమా, ఇదేమి తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఎక్కడో క్లాషెస్ తీసుకోవటం కోసం వాళ్ళిద్దరిలో ఎడబాటు తేవటం కోసం నేనైతే ఇది చెప్పట్లేదు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, ఎన్నికల ముందు నుంచి కూడా నేను ఈ విశ్లేషణపూర్వకంగా నేను ఈ యొక్క రాజకీయాలు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాను. కాబట్టి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర పోషిస్తూ నైతికమైన ధైర్యం, నైతికంగా భౌతికంగా కూడా ధైర్యం ఇస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వితౌట్ ఎనీ కండిషన్ డైరెక్ట్గా అతను చెప్పాడు, ఈ రోజు నుంచి నేను సపోర్ట్గా ఉంటా, తెలుగుదేశం పార్టీకి నేను మిత్రపక్షాన్ని అవుతాను, మిత్రపక్షమై మేము పోటీ చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారిని బాలకృష్ణ గారిని పక్కన పెట్టి అతను అనౌన్స్ చేసుకున్నాడు. కల్మషం లేకుండా డైరెక్ట్గా అనౌన్స్ చేశాడు. ఒక పార్టీతో ఇంకో పార్టీ పొత్తు పెట్టుకోవాలంటే చాలా ఎక్సర్సైజ్ చేస్తారు. సీట్లు కండిషన్ ఉంటుంది, సీట్లు వచ్చిన తర్వాత మంత్రులు కండిషన్ ఉంటుంది, ఎంపీల కండిషన్స్ ఉంటాయి, ఇంకా అన్అఫిషియల్ కండిషన్స్ చాలా ఉంటాయి, అఫీషియల్గా కొన్ని ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. ఈ ప్రతి రాజకీయ నాయకుడు ఇప్పుడు దాకా చేసిందే, ఎవరు దీనికి అతీతులు కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అతీతుడు. వితౌట్ ఎనీ కండిషన్ జగన్ అనే రాక్షసుడు ఈ రాష్ట్రంలో రాకూడదు, చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలన దక్షత గల పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేయించాడు అని చెప్పేసి అతను ఒక మానవీయ కోణంలో రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి ఆ రోజు పొత్తుని అతను డైరెక్ట్గా అనౌన్స్ చేశాడు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఓకే అనౌన్స్ చేశాడు. తర్వాత ఇంకోటి కూడా జరిగిందండి. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం కోసం కాస్త సంశయించారు ఢిల్లీ పెద్దలు. ఏం చేద్దంటే 2014 నుంచి 18 దాకా కలిసి 18లో ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీని విమర్శించడం అనేది వాళ్ళ గుండెలో నాటుకుంది. సో అటువంటి డౌట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, మీరు అటువంటి ఏం పెట్టుకోవద్దు, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన బాగుంటుంది, చక్కగా చేసుకుంటూ వెళ్తారు, ఏదైనా ఒకటి తేడా వస్తే నాది హామీ నాది పూచి అని చెప్పేసి వాళ్ళని కూడా ఒప్పించి, పురంధేశ్వరి గారు కూడా ఆమె ప్రయత్నం ఆమె చేసింది, ఆ విధంగా తీసుకొచ్చారు. ఆ విధంగా కూటమి ఏర్పాటైంది. తుక్కుగా ఓడించి పాడేశారు జగన్ని, 11 సీట్కి పరిమితం. ఇదంతా జరిగిపోయిన కథే కదా. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, మయా భలే స్టాండ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు, చక్కని స్టాండు. రాష్ట్రంలో ఇంక ఇతనికి ఆధిపత్యానికి కొరత లేదు, చక్రం తిప్పుతాడు, కా అంటే కా, కీ అంటే కీ, స్టేట్ అంతా ఇతను గుప్పిట్లోనే ఉంటుందని నేను అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే డిప్యూటీ సీఎం ఇచ్చారు, బ్రహ్మాండం. అలాగే ప్రతి కార్యాలయాల్లోనూ కూడా సీఎం తర్వాత డిప్యూటీ సీఎం ఫోటో ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జీవో కూడా ఇచ్చారు. ఓకే, అది కూడా సూపర్. ఇంకా డిప్యూటీ సీఎం అయినా కానీ సీఎం లెవెల్ హోదా, ఆ Z+ కేటగిరీ, మంది మార్పడం, ఎలాగ సెలబ్రిటీయే కాబట్టి ఆ మాత్రం మంది మార్పడానికి ఇతనికి డిప్యూటీ సీఎం అవసరం లేదు, సీఎం కూడా అవసరం లేదు. రియల్గా పవన్ కళ్యాణ్ గారు అతనికి ప్రభుత్వం ఆ మాత్రం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి, సో అది కూడా ఓకే. కానీ
పరిపాలన విషయానికి వచ్చేసరికి నా ముక్కు మాత్రమే ఎక్కడో ఒక అసంతృప్తి అనేది నాకు కనపడుతూ ఉంది. కృషి పెద్ద చేశాడు పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలు కలపడం కోసం. చాలా గట్టి ప్రయత్నం చేశాడు జగన్ను ఓడించడం కోసం. 175 స్థానాల్లో 21 స్థానాలు మాత్రమే పవన్ కళ్యాణ్ గెలుచుకున్నా మిగతా స్థానాల్లో జనసేన ఓటింగ్తో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి సీట్లు చాలా ఉన్నాయి. మీకు ఉదాహరణకి రామచంద్రపురం నియోజకవర్గం చూసుకోండి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఇప్పుడు మంత్రి వాసంశెట్టి సుభాష్ గెలిచాడంటే జనసేన ఓటర్తో గెలిచాడు. మమ్ముడివరం డాక్టర్ సుబ్బరాజు గారు గెలిచారంటే జనసేన ఓటర్తో గెలిచారు. అమలాపురం ఐతావత్ రాంధ్రరావు గెలిచాడంటే జనసేన ఓటర్తో గెలిచారు. పాలకులు నిమ్మల రామనాయుడు గారు జనసేన ప్రధాన పాత్ర పోషించింది. ఇలా చేసుకుంటూ మనం లెక్కలేసుకుంటూ పోతే చాలా చోట్ల జనసేన ఓటింగ్ తోటే టీడీపీ అభ్యర్థులు గెలిచారు. అయితే ఇంత జరిగినా పవన్ కళ్యాణ్ గారికి పరిపాలనలో లోటు, ఆధిపత్యంలో లోటు. మీరు చూడండి, కాకినాడలో గత ఏడాది సీజ్ ద షిప్ అన్నాడు, బియ్యం ర్యాకెట్ని అరికట్టాలి అన్నాడు. అయిందా? ఆ షిప్ ఏమైపోయిందో తెలియదు. బియ్యం ర్యాకెట్ మామూలే, చంద్రశేఖర్ రెడ్డి మాఫియా మామూలే, వాళ్ళ జనం చేసుకునే చీకటి వ్యాపారాలు మామూలే. అక్కడ ఉంటే కొండబాబు కూడా దానికి ఒత్తాసు పలుకుతున్నాడు, టీడీపీ ఎమ్మెల్యే. మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారి మాట ఎక్కడ నచ్చింది? నగ్గలేదు. 2, భీమవరం పేకాట క్లబ్బులు, బార్లు, అన్అఫిషియల్ బార్లు, వీటన్నిటి మీద కూడా కన్నెర చేసి మరి అక్కడ డిఎస్పీ మీద యాక్షన్ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు గారు డైరెక్ట్గా అతను పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించినప్పుడు మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారి మాట నగ్గిందని నగ్గలేదు. RRR మాటే నగ్గింది. సో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అలాగుంది. చాలా చోట్ల పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు చూస్తూ ఉంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. చెప్పుకోలేని బాధ. వాళ్ళకంటూ పన్ను అవ్వట్లేదట. నేను పేరు చెప్పను కానీ ఈ 20 మంది శాసనసభ్యుల్లో 2-3 శాసనసభ్యులతో ఇదే నెలలో ఒక 20 నిమిషాలు అంతరంగికంగా మాట్లాడాం. మేము లోకేష్ గారి ఆఫీస్కి వెళ్తుంటే మా ఫైల్స్ మూవ్ అవ్వట్లేదు, ఇదేంటని చెప్పేసి మేము మరోహన్ గారికి ఇటువంటి వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు చూసి వదిలేస్తున్నారు, కానీ వాళ్ళు ఏమీ దానికోసం పట్టించుకోవట్లేదు. ఇటువంటి బాధలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే ఇంక నెక్స్ట్ ఎలక్షన్కి మేమైతే పోటీ చేయడం, ఎందుకు ఉత్సవ విగ్రహాలు పెట్టారు అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఎమ్మెల్యేల పరిస్థితి. ఇక జన సైనికుల విషయానికి వస్తే చాలా బాధాకరం. వీళ్ళు కూడా అక్కడ లోకల్గా టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, టీడీపీ మంత్రి కావచ్చు, జన సైనికులు పట్టించుకోడు. వాళ్ళకి ఆ పార్టీయే ముఖ్యం. ఆ పార్టీ వాళ్ళని సన్మానిస్తారు, ఆ పార్టీ వాళ్ళకే వాళ్ళ ప్రశంసా పత్రాలు ఇస్తారు, ఆ పార్టీ వాళ్ళకే తిరుపతి లెటర్లు ఇస్తారు, ఆ పార్టీ వాళ్ళకి కాంట్రాక్ట్ వర్కులు ఇస్తారు. అంటే జన సైనికుడు ఎలక్షన్లోనే ఉపయోగపడ్డాడు, ఇప్పుడు లేడు. ఇది క్షేత్రస్థాయిలో జన సైనికుల యొక్క ప్రాధాన్యత. పైనుంచి కిందకి ఒకే ఘోష, ఒకే బాధ. ఇది పైకి చెప్పుకోలేంది కదా. మరి ఇక్కడ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆధిపత్యం ఎక్కడుంది? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిది 2వ స్థానం. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలన్నీ ఉప ముఖ్యమంత్రి తీసుకోవచ్చు. ఒకవేళ ఒక్కొక్క నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోకపోతే ఉప ముఖ్యమంత్రి తీసుకుని పరిపాలనలో ముందుకు వెళ్ళిపోవచ్చు. అందులో అనుమానం అయితే ఏమీ లేదు. అంత పవర్ఫుల్ పదవి. పోనీ ఉప ముఖ్యమంత్రి గతంలాగా 3-4 ఉన్నారు అంటే అనుకోవచ్చు. లేదే, జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ అధినేతగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఇతను ఉన్నాడు. ఇతను రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులతోటి, ఉన్నత స్థాయి వర్గాలతోటి ఇతనికి మంచి ఆధిపత్యం ఉండాలి. ఈయన కా అంటే కా, కీ అంటే కీ అన్నట్టుగా ఉండాలి. కానీ ఎందుకో ఎక్కడో ఏదో మిస్ అవుతుంది.
గ్లోబల్ సమ్మిట్లు వస్తున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం ఉండట్లేదు. ఫారెన్ వెళ్తున్నారు తండ్రి కొడుకులు అనేక కీలకమైన ఒప్పందాల కోసం. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకెళ్ళరు? పెట్టుబడుల కోసం ఎంతోమందిని కలుస్తున్నారు. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళట్లేదు? ఏ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళకూడదా? ఒక మంత్రి స్థాయిలో ఉన్నవాడు వెళ్ళొచ్చా? డిప్యూటీ సీఎం వెళ్ళకూడదా? ఎందుకు వెళ్ళకూడదు? ఎక్కడుంది? ఎందుకు తీసుకెళ్ళట్లేదు? ఇతను ఎందుకు ఈ రాష్ట్రంలో కొన్ని కీలకమైన అంశాలు ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు? కొన్నాటికి ఎందుకు పరిమితం చేస్తున్నారు? ఇవి నా డౌట్స్. దయచేసి ఎవరైనా కామెంట్లో, అంటే నేనేమి తప్పు పట్టట్లేదు, తప్పుగా మాట్లాడట్లేదు, అంటే నాకున్న డౌట్స్ నేను మీతో పంచుకుంటున్నాను. మీకేమన్నా ఆ డౌట్స్ సంబంధించినటువంటి మీ దగ్గర ఏదన్నా సమాధానాలు, ఆన్సర్స్ ఉంటే దయచేసి ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.